హాయ్ మై డియర్ మేడమ్స్. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా 240 రూపీస్ జార్జెట్ శారీస్. మళ్ళీ రీస్టాక్ చేయించాను, బట్ చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చిందండి. జస్ట్ ఒక 30 శారీస్ ఏమో స్టాక్ వచ్చింది. సో ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి మేడం, ఎందుకంటే చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ శారీస్ కోసము. సో వీడియో పెట్టాను అంటే ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్ గానే బుక్ చేసుకుంటారు నాకు తెలుసు. సో చూడగానే వెంటనే బుకింగ్స్ అయితే చేసేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే దీనిలో ఎక్కడైనా చిన్న చిన్న మిస్ప్రింట్స్ ఆర్ మిస్టేక్స్ రావచ్చు. బ్లౌజ్ అనేది రాదు. ఇంకా ఇంతకు ముందు 2 సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేదాన్ని కదా. సో కొంచెం చార్జెస్ అనేవి పెరిగినాయి కాబట్టి అప్ టు 4 సారీస్ వరకు మీ షిప్పింగ్ ఛార్జెస్ మీవే ఉంటాయండి. 5 సారీస్ 5 కంటే అబోవ్ తీసుకున్నారు అంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ లో ఇవ్వగలుగుతానండి. 5 కంటే ఎక్కువ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ లో ఇవ్వగలుగుతాను. లేదు 2 సారీస్ తీసుకుంటే 80 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. 4 సారీస్ తీసుకున్నారు అంటే 150 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. 5 సారీస్ తీసుకున్నారు అంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఓకేనా? అబోవ్ 5 తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ లో ఇవ్వగలుగుతాను. నన్ను కూడా కొంచెం అర్థం చేసుకోండి. అండ్ సారీస్ విషయానికి వస్తే ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు, మిస్ప్రింట్స్ రావచ్చు. ఎక్కడ అనేది తెలీదు. నేను కూడా మీతో పాటు ఓపెన్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా తెలీదు. సో ఎక్కడైనా వచ్చింది అంటే నేను కన్ఫర్మ్ గా చెప్తాను. మీకు ఓకే అనుకున్నాకే బుకింగ్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ శారీ వచ్చేటప్పటికి ఒక టైప్ ఆఫ్ గ్రీన్ అండి, పాకుడు గ్రీన్ అంటారు. డార్క్, చాలా డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్. అసలు మొత్తం శారీ అయితే ప్యూర్ జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్. ఓకే, ఇంత బాగుందో చూడండి. ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ ఉంది. వీడియో కవర్ అవుతుంది అక్కడ వరకు చూడు. ఓకే, ప్యూర్ జార్జెట్ ఉంది అండ్ డిజిటల్ వచ్చింది చూడండి. శారీ మొత్తం ఇక్కడ మొత్తం డిజిటల్ ఉంది. సో ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి ఇలా ఒక సైడ్ ప్లెయిన్ వస్తుంది, రిమైనింగ్ మొత్తం శారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. సో మీకు ఏంటి అంటే నెమలి, వీటిని ఏమంటారు, నెమలి కలర్ ఇట్లా డిజైన్ వచ్చింది చూడండి, ఇలా వచ్చింది. అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది అనమాట. బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్. సింగిల్ కలర్ అంటే ఇది, అంటే మొత్తం శారీ మొత్తం బేస్ అంతా ఇదే కలర్ ఉంది. కింద మాత్రం మీకు ఇలా డిజైన్ రన్ అవుతుంది అనమాట. ఓకే, ఎక్కడన్నా మిస్ప్రింట్ ఆర్ మిస్టేక్స్ ఉంటే నేను బుకింగ్స్ తీసుకునేటప్పుడు చెప్తాను, మేడం సో అండ్ సో ప్లేస్ లో ఉంది అని చెప్పేసి. మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూసారా, ఇక్కడ ఇది కట్టు చెంగులోకి వెళ్తుంది చూసారా, ఇక్కడ ఇది కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది. మీకు ఓకే అనుకుంటే ఇలానే చిన్న చిన్నవి రావచ్చు, రాకపోవచ్చు. నాకు ఇప్పుడు కనపడింది కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఒకవేళ మీరు బుక్ చేసుకున్నారు అక్క, చెక్ చేసేటప్పుడు కనిపించింది అంటే నేను డెఫినెట్ గా మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ వచ్చింది చూడండి. సో ఎవరికైనా కావాలంటే ఒక 10 రూపీస్ లెస్ అవుతుంది. ఓకే, ఎవరికైనా కావాలంటే ఒక 10 రూపీస్ లెస్ చేస్తాను ఇక్కడ, ఎందుకంటే నాకు కనిపించింది కాబట్టి. ఓకే, ఫస్ట్ కలర్ అండి, చాలా బాగుంది. ప్యూర్ జార్జెట్స్ అండి ఇవి. ఎక్కడన్నా షిఫాన్ అయితే ఈసారి రాలేదు, మాక్సిమం షిఫాన్స్ రాలేదు. ఇఫ్ ఒకవేళ నేను చూసేటప్పుడు ఏమైనా వచ్చినా కూడా ఫ్యాబ్రిక్ కూడా చెప్తాను. సో అందుకే నేను ఎవ్రీ టైం మీకు చెప్పేది ఏంటంటే స్కిప్ చేయొద్దు వీడియో, మ్యూట్ లో పెట్టుకొని చూడొద్దు అని చెప్పేది అందుకోసమే. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మ్యూట్ లో పెట్టుకొని చూస్తే మీకు అర్థం కాదు. సో నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఇవన్నీ డైలీ వేర్ శారీస్ అండి. ఓకే, ఇలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఫ్రాక్ పర్పస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇలా ఉంటుంది శారీ. కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి మొత్తం కంప్లీట్ గా శారీ అంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది మిడిల్ లో. అండ్ మీరు కొంగు బోర్డర్స్ చూసుకున్నారంటే ఇదిగోండి ఇలా బోర్డర్స్ వచ్చినాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి కంప్లీట్ గా శారీ మొత్తం ఇలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఫాస్ట్ గా చూపించేస్తున్నాను. సో నచ్చింది అంటే మీరు బుక్ చేసుకున్నప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి క్రాస్ చెక్ చేపిస్తాను. ఓకే, అది కూడా జార్జెటే. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి మెజెంటా పింక్ షేడ్. ఇది చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉంది శారీ. ఇది ప్యూర్ జార్జెట్ ఉంది, సాఫ్ట్ లేజర్ జార్జెట్ ఉంది, చాలా బాగుంది శారీ. మేడం కటింగ్ వచ్చేటప్పటికి శారీ కటింగ్ 5.2 నుంచి 5.6 వరకు, అంటే 6 కూడా రావచ్చు కొన్ని శారీస్. 5.2 to 6 ఎన్నైనా రావచ్చు. 5.2 నుంచి 6 మీటర్ల వరకు ఎంతైనా రావచ్చు మేడం. ఓకేనా? ఇదిగోండి నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి దీంట్లో పళ్ళు రాలేదు. సో కొన్నిట్లో రన్నింగ్ పళ్ళు వస్తుంది, కొన్నిట్లో ఇవి వస్తుంది అనమాట. యాక్చువల్గా ఇవన్నీ జార్జెట్ శారీస్ ఏంటి అంటే రెగ్యులర్ డైలీ వేర్ కట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రాక్ పర్పస్.
సో నాకు నా కస్టమర్స్ లో చాలా మంది బొటిక్ వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళు తీసుకుంటారు ఎక్కువ, ఎందుకంటే ఫ్రాక్ పర్పస్ చాలా బాగుంటాయి అని ఫ్రాక్ పర్పస్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. సారీ కోసం అయితే మాత్రం ఒకసారి చెక్ చేసి చెప్తాను. ఓకే, మీరు కన్ఫర్మ్ అనుకుంటేనే. ఆల్రెడీ నేను ఓపెన్ గా చెప్తున్నాను, మిస్టేక్స్ ఆర్ మిస్ప్రింట్స్ ఉంటాయి, మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి, లేదు అంటే మాత్రం స్కిప్ చేసేసేయండి. ఫ్రెష్ సారీస్ నేను రెగ్యులర్ గా పెడతాను కదా, అందులోంచి తీసుకోవచ్చు. ప్యూర్ జార్జెట్, 100% జార్జెట్. అసలు చాలా బాగుంది సారీ. ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంది. కలర్ కాంబినేషన్ చూసుకుంటే మీకు ఆరెంజ్ కి చూడండి, వైట్ బేస్ మీద ఆరెంజ్ అండ్ గోటాపట్టి లా వచ్చిందన్నమాట. గోటాపట్టి కాదు ఇది, జస్ట్ ఏమంటారు, బోర్డర్ లో మీకు ఇలా చిన్న పట్టు బోర్డర్ లా వచ్చింది అనమాట. 2 సైడ్స్ ఇదే బోర్డర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు శారీలో మొత్తం అట్రాక్షన్ అంతా ఇదే అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా రిచ్ గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ప్యూర్ జార్జెట్ ఉంది. 240 రూపీస్ అండి. రెగ్యులర్ గా 2 అబోవ్ తీసుకుంటే, ఇప్పటి వరకు 2 అబోవ్ తీసుకున్నారంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేసేదాన్ని. బట్ ఆల్రెడీ మీకు తెలుసు డెలివరీ చార్జెస్ అనేవి పెరిగినాయి కాబట్టి కొంచెం నాకు కూడా ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల ఇప్పటి నుంచి 4 సారీస్ వరకు 150 రూపీస్ ఉంటది షిప్పింగ్ ఛార్జ్ అనేది. 4 కంటే ఎక్కువ తీసుకున్నారు అంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ లో ఇవ్వగలుగుతాను. 5 కన్నా ఎక్కువ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ లో ఇవ్వగలుగుతాను. 5 కన్నా ఎక్కువ ఎన్ని తీసుకున్నా కూడా నేను ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఇవ్వగలుగుతాను. ఇది వచ్చేటప్పటికి కొంగు. కొంగు మీకు ఇలా వస్తుంది అనమాట. చెప్పాను కదా, కొన్నిట్లో కొంగు ఇలా రావచ్చు, కొన్నిట్లో రాకపోవచ్చు. కానీ చాలా చాలా బాగుందండి సారీ. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది సారీ. ఆరెంజ్, లైట్ బేబీ పింక్ షేడ్, పీచ్ కలర్ షేడ్, పింక్ కూడా కాదు, పీచ్ కలర్ షేడ్, వైట్ బేస్ మీద అనమాట. బ్యూటిఫుల్ గా ఉంది సారీ. నెక్స్ట్ ఇది కూడా లేజర్ జార్జెట్ ఉంది. బ్యూటిఫుల్ లేజర్ జార్జెట్. చూడండి ఎంత బాగుందో సారీ. అండ్ దీనికి గోటాపట్టి వస్తుంది అనమాట. చూడండి గోటాపట్టి కూడా మీకు ఇలా స్టోన్ తో వస్తుంది అనమాట. స్టోన్ వర్క్ లా వస్తుంది. ప్యూర్ జార్జెట్ ఉంది. ఇదిగోండి కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి మీకు పీచ్ కలర్ డిజైన్. అండ్ బార్డర్ విషయానికి వస్తే సీ టైప్ పళ్ళుతో రన్ అవుతుంది అనమాట. ఈ బార్డర్ లో ఏదైతే రన్ అవుతుందో అదే మీకు ఇక్కడ పళ్ళులో కూడా వస్తుంది అనమాట. ఓకే, చాలా బాగుంది మేడం. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్. ఇలాంటివి కట్టుకున్నారు అంటే డైలీ వేర్ కి ఇంతకు మించి ఏం కావాలి మేడం. డే అంతా హ్యాపీగా వెయిట్ చేసుకుని కూర్చోవచ్చు. డే అంతా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అండ్ చాలా మంది మా దగ్గర బ్లౌజెస్ ఉన్నాయి, బ్లౌజెస్ కి మ్యాచ్ చేసుకోవడానికి కావాలి, వితౌట్ బ్లౌజ్ అయినా ఓకే అంటారు కాబట్టి నేను తెప్పిస్తాను అనమాట. సో వాళ్ళ కోసం ఇవన్నీ. మీ దగ్గర బ్లౌజ్ ఉండి నేను మ్యాచ్ చేసుకోగలను అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇందులో బ్లాక్ వేసినా నడుస్తుంది, వైట్ వేయచ్చు, తర్వాత బ్రౌన్ కలర్ వేయొచ్చు, ఎలా అయినా నడిపించచ్చు అనమాట. ఇష్టం ఉండాలే గానీ ఈ చీరను ఎలా అయినా కట్టొచ్చు. నెక్స్ట్ నావి బ్లూ షేడ్. సారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది, జస్ట్ బోర్డర్స్ మాత్రమే మీకు ఒక్క సైడ్ బార్డర్ మాత్రమే హైలైట్ అవుతుంది అనమాట. సో ఇంకొకటి, చాలా మంది బోర్డర్స్ వద్దంటారు కదా, వాళ్ళకి సెట్ అయిపోతాయి ఇవి. ఎందుకంటే బోర్డర్స్ పెద్ద హెవీగా రావు, బోర్డర్స్ లేవు చెప్పాలంటే కొన్ని సారీస్ లో. సో బోర్డర్స్ వద్దు అనుకున్న వాళ్ళు చెక్ చేయండి ఒకసారి. ఇందులో కొన్నిట్లో బోర్డర్స్ రాలేదు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సారీ. మంచి ఒక సైడ్ మాత్రమే మీకు ఇలా గ్రీన్ కలర్ లో డిజైన్ వచ్చింది అనమాట. ఇంకో సైడ్ మొత్తం కంప్లీట్ గా ప్లెయిన్ వస్తుంది సారీ. చాలా బాగుందండి. ప్యూర్ జార్జెట్ ఇది. ఇలా ఉంటుంది సారీ. చాలా 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 బాగుంది ఫ్యాబ్రిక్. ఇప్పటి వరకు చూపించిన ప్రతి ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ గా ఉందండి. ఇంకా వచ్చే సారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్స్ అయితే ప్యూర్ జార్జెట్స్, లేజర్ జార్జెట్స్ వచ్చినాయి అనమాట. ఈ సారీ స్టాక్ అయితే అదే వచ్చింది, లేట్ వచ్చినా కూడా మంచిగా వచ్చినాయి. ఇదిగోండి నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ షేడ్ మీద మీకు సపోటా కలర్, ఒక డార్క్ సపోటా కలర్ లో మీకు బోర్డర్ ఉంటుంది, మళ్ళీ ఫ్లవర్ బంచ్ వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి మీకు శారీలో లైన్స్ వస్తాయి, లైట్ కలర్ వైట్ కలర్ లో లైన్స్ వచ్చినాయి అనమాట. డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి కొంగు ఇలా ఉంటుంది. కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి మీకు ఇలా ఉంటుంది. ఇదిగోండి చాలా చాలా బాగుంది మేడం శారీ. ఓకే, చాలా బాగుంది.
స్పంజ్ జార్జెట్ అండి ఇది. ఇది స్పంజ్ జార్జెట్, చాలా బాగుంది సారీ. అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్, ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా. ఇదిగోండి ఇలా ఉంటుంది సారీ. కంప్లీట్ గా సారీ వచ్చేటప్పటికి ఇలా గ్రీన్ కలర్ లో వచ్చింది. ఇది సారీ. దీనికి నో కొంగు, నో పళ్ళు, నో నథింగ్ అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది కంప్లీట్ గా సారీ వచ్చేటప్పటికి. ఓకే, ఇది చాలా బాగుంది క్లాత్ అది. అండ్ నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి మీకు ఇలా ఉంటుంది. చాక్లెట్ కలర్ ఇది, ఒక టైప్ ఆఫ్ చాక్లెట్ కలర్. దీనిపైన రస్ట్ ఆరెంజ్ షేడ్ లో డిజైన్ వచ్చింది అనమాట. అండ్ పింక్ అలా మల్టీ కలర్ లో వచ్చింది. అండ్ డిజైన్ కూడా మీకు జిగ్జాగ్ టైప్ లో వచ్చింది, బాగుంది డిజైన్. ఇలా ఉంటుంది. దీనికి కూడా కొంగు వచ్చింది. ఇదిగోండి కొంగు అయితే మీకు ఇలా ఉంటుంది అనమాట. కొంగు చూసారా, ఇక్కడ డిజైన్ వచ్చింది కదా, అలా ఉంటుంది. కంప్లీట్ గా సారీ చూసుకుంటే మీకు ఇదిగోండి ఇలా ఉంటుంది సారీ. చాలా బాగుందండి సారీ, చాలా చాలా బాగుంది సారీ. ఓకే, ఇది కూడా ప్యూర్ జార్జెట్ లోనే ఉంది. సారీస్ అయితే ఎక్కువ రాలేదండి, ఒక చెప్పాను కదా 33 సారీస్ వచ్చినాయి కరెక్ట్ గా. 33 సారీస్. నెంబర్స్ పెట్టుండే అర్థమయ్యేది నాకు. సో నెంబర్స్ నేను కావాలని తీసేసాను. కంపల్సరీ స్క్రీన్ షాట్ సెండ్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేటప్పటికి అలనేరేడు పండు కలర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ. అయితే మీకు సారీలో చూసుకున్నారు అంటే ఇలా ట్రీ డిజైన్, అంటే చెట్లు వచ్చినాయి అనమాట ఇలా డిజైన్. అండ్ ఒక సైడ్ వచ్చేటప్పటికి ఇలా సర్కిల్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇవంతా మీకు డెడ్ స్టాక్ ఉంటుందండి. పాత స్టాక్ ఉండడము, లేకపోతే మిషన్స్ మీదనే మిస్టేక్స్ రావడం వల్ల మన వరకు వస్తాయి ఈ సారీస్, అంతే. అందుకే మీకు ఇంత మంచి ఫ్యాబ్రిక్స్ తక్కువ ప్రైజెస్ లో వస్తాయి. ఇలా ఉంటుంది అనమాట సారీ వచ్చేటప్పటికి. ఓకే, దీనికి కొంగు రాలేదండి, రన్నింగ్ కొంగు వచ్చింది దీనికి. ఇదిగోండి రన్నింగ్ కొంగు వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి చీజ్ కలర్, ఇది చీజ్ కలర్ అనుకోండి, హాఫ్ వైట్ షేడ్ అనుకోండి. ఓకే, ఒక టైప్ ఆఫ్ లైట్ హాఫ్ వైట్ షేడ్. అండ్ మీకు కంప్లీట్ గా శారీలో ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ రన్ అవుతుంది అనమాట. ఫ్లవర్ డిజైన్ చాలా డీసెంట్ గా ఉంది డిజైన్ అయితే. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, మొత్తం అంతా ఇలా వచ్చింది. అండ్ శారీలో హైలైట్ ఏంటి అంటే మీకు కొంగులు ఉంటాయి కదా, బోర్డర్స్ ఉంటాయి కదా, బోర్డర్స్ మీకు ఇలా ఇలా లేస్ బోర్డర్స్ వచ్చినాయి అనమాట. చాలా మంది లేస్ బోర్డర్స్ అడుగుతారు కదా, చిన్న లేస్ బోర్డర్ కావాలి మేడం అని. సో ఇందులో లేస్ బోర్డర్స్ వచ్చినాయి. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి, లేస్ బోర్డర్ తో రన్ అవుతుంది సారీ. ఇదిగోండి చాలా చాలా బాగుంది సారీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కొంచెం షిఫాన్ జార్జెట్ అండి. షిఫాన్ జార్జెట్ ఇది. షిఫాన్ కాదు, అలానే జార్జెట్ కాదు, షిఫాన్ జార్జెట్. బట్ ఫ్యాబ్రిక్ అయితే ఫాలిన్ ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. చూడండి మీకు రమా గ్రీన్ షేడ్ మీద ఇలా ఆరెంజ్ కలర్ లో మీకు ఇలా ప్యాటర్న్ రన్ అవుతుంది అనమాట. అక్కడక్కడ ఇలా స్టోన్స్ వస్తాయి మీకు. ఇది కూడా బాగుంది డిజైన్, చూడండి స్టోన్స్ అతికిచ్చి వస్తాయి అనమాట. ఇలా ఉంటుంది సారీ. ఇలా కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. 2 సైడ్స్ బోర్డర్ వచ్చేటప్పటికి ఇలా జిగ్జో టెంపుల్ స్టైల్ లాగా వచ్చింది అనమాట డిజైన్ ఇలా. ఓకే, అండ్ మీకు సారీలో మీకు ఇలా లైన్స్ కూడా వచ్చినాయి. వీడియోలో కనిపించకపోవచ్చు, బట్ డైరెక్ట్ గా అయితే చెక్స్ ప్యాటర్న్ లా వచ్చింది అనమాట. లైన్స్ అన్న బ్రాసోలో వస్తాయి కదా, ఆ టైప్ వచ్చింది అనమాట. నెక్స్ట్ కలర్ వెరీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, చూడండి ఎంత బాగుందో సారీ. మొత్తం హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది, కింద మాత్రం గ్రీన్ వచ్చింది, పైన ఇలా మీకు సపోటా కలర్ వచ్చింది. అండ్ శారీలో చూసుకుంటే మీకు రోజ్ ప్యాటర్న్ తో రన్ అయింది, చూడండి చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ వైజ్ బాగుంది, డిజైన్ బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దీని మీద మీరు ఏ కలర్ అయినా వేయచ్చు. పింక్ వేసుకోవచ్చు, సపోటా కలర్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, ఈవెన్ దో మీరు బ్లూ కూడా యాడ్ చేసుకోవచ్చు, బ్లాక్ కూడా వేసుకోవచ్చు, బ్లౌజ్ అలా కూడా పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుంది చూడండి ఫ్యాబ్రిక్.
ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వైట్ లావెండర్ షేడ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అసలు హెవీ ఫ్యాబ్రిక్, ప్యూర్ జార్జెట్ లేజర్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట. ఇది హెవీ లేజర్ జార్జెట్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేటికి కొంగు పార్ట్. చాలా సార్లు కలర్ కాంబినేషన్ వచ్చింది, నా దగ్గర మిగలలేదు కూడా. ఎప్పుడు వచ్చినా ఫాస్ట్ గానే అయిపోతుంది ఈ సారీ. సో ఇదిగోండి, వైట్ మీద ఇలా మీకు హాఫ్ వైట్ డిజైన్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ. బేస్ వచ్చేటప్పటికి వైట్, మొత్తం సారీ మొత్తం మీకు డార్క్ లావెండర్ అండ్ లైట్ లావెండర్ షేడ్ లో మీకు ఫ్లవర్ ప్యాటర్న్ తో వస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది. కొంగు వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదా, ఇందాక చూపించాను, అలా వచ్చింది. కంప్లీట్ గా సారీ ఇలా ఉంటుంది. కొంగు ఇదిగోండి, కొంగు ఇలా వచ్చింది. సో బ్యూటిఫుల్ గా ఉంది సారీ, చాలా బాగుంది. చూడండి, మీకు నార్మల్ గా ఇలా వేసేటప్పుడే అర్థం అవుతుంది సారీ ఎంత ఫాలింగ్ ఉంది, మెటీరియల్ ఎంత స్పన్ ఉంది అని చెప్పి. బౌన్స్ అవుతుంది ఎప్పుడైనా క్లాత్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ లావెండర్ కి ఇలా చాక్లెట్ కలర్ వచ్చింది. ఇది కూడా భలే బ్యూటిఫుల్ గా ఉందండి. డిజైన్ బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. చూడండి, అసలు చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, ప్యూర్ ఒరిజినల్ జార్జెట్స్ ఉంది. ఇప్పటి వరకు నేను చూపించిన ప్రతి సారీ కూడా ఒరిజినల్ జార్జెట్స్ ఏనండి, ఎక్కడ కూడా మిక్స్ రాలేదు. ఇప్పుడైతే ఈసారి స్టాక్ అయితే అసలు మిక్సే రాలేదు. ఇదిగోండి, ఇది కొంగు పార్ట్. కొంగులో మీకు ఇలా బ్రౌన్ షేడ్ లో వస్తుంది అనమాట. కంప్లీట్ గా సారీ వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది సారీ. చాలా చాలా బాగుంది సారీ. నెక్స్ట్ బ్లూ షేడ్, రామా గ్రీన్ అండ్ సీ గ్రీన్ షేడ్ లో వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ లో వచ్చింది సారీ. చెక్స్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలా చెక్స్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది కొంగు ప్యాటర్న్ అనమాట. కొంగులో ఇలా వస్తుంది. ఇదిగోండి, నెక్స్ట్ ఇది వచ్చేటికి ఇలా ఉంటుంది. చూడండి, బ్యూటిఫుల్ గా ఉంది సారీ, చాలా చాలా బాగుంది సారీ. ఓకే, జస్ట్ 240 రూపీస్, 240 రూపాయలు. ఓకే, ఇలా ఉంటుంది అనమాట కంప్లీట్ గా సారీ అయితే. ప్యూర్ ఒరిజినల్ జార్జెట్స్. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి చాలా 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 బాగుంది సారీ. ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ మీకు బోర్డర్ చూసుకుంటే సారీలో బోర్డర్స్ అన్ని డిఫరెంట్ గా వచ్చినాయి. ఈ సారీలో బోర్డర్స్ చెక్ చేసుకోండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, చాలా బాగుందండి. ఈ సారీ ఖచ్చితంగా 1000+ ఉంటుంది ఫ్రెష్ అయితే. దీనిలో మీకు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, లేకపోతే బ్లౌజ్ తో పాటు అయితే 1000+ ఉండొచ్చు సారీ. అండ్ ఇలా సారీకి టాజిల్స్ వచ్చి మీకు వద్దు అనుకుంటే ఇది రిమూవ్ చేయించేసుకోవచ్చు. ఓకే, అనుకోండి ఇలా ఉంటుంది సారీ. ఓకే, చాలా బాగుంది సారీ. ఇదిగోండి, 2 సైడ్స్ బోర్డర్ వచ్చేటప్పటికి మీకు ఇలా సాటిన్ బార్డర్ వస్తుంది అనమాట. చెక్స్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ కలర్స్ నేను చెప్పాల్సింది ఏంటంటే, కొంచెం కలర్స్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు. కలర్స్ ఎగ్జాక్ట్ గా ఇదే కలర్ వస్తుంది అని మాత్రం చెప్పలేను. ఎందుకంటే మొబైల్లో ఎప్పుడు ప్రతిసారి చెప్పేది నేను, మొబైల్లో కొంచెం కలర్స్ అటు ఇటు ఉండొచ్చు. కాబట్టి కొంచెం అది మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదిగో. ఓకే, ఇలా ఉంటుంది. అండ్ చెక్స్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇలా ఉంటుంది అనమాట సారీ. ఓకే, ఇది సారీ. కంప్లీట్ గా సారీ వేసేటికి ఇలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇదిగోండి, కంప్లీట్ గా సారీ మొత్తం ఇదే అనమాట. ఇదే లుక్ లో ఉంటుంది. 3 షేడ్స్ లో ఉందన్నమాట సారీ. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి సపోటా కలర్ అండి. ప్యూర్ లేజర్ జార్జెట్. ఇది ఎంత బాగుందో చూడండి ఫ్యాబ్రిక్, చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్.
సపోటా కలర్ ఇది యాక్చువల్గా రివర్సా, రివర్స్. ఇదిగోండి సపోటా కలర్ లో వచ్చింది, పైనేమో లైట్ సపోటా కలర్, కింద డార్క్ సపోటా కలర్. బాందిని డిజైన్ తో వచ్చింది, ఫ్లవర్ బంచెస్ తో వచ్చింది. అండ్ ఇక్కడ పెన్సిల్ తో ఒక ఆర్ట్ వేసినట్టు ఉంటుంది అనమాట బార్డర్ లో. చాలా చాలా బాగుంది బార్డర్ అయితే. ఇదిగోండి ఇలా పెన్సిల్ ఆర్ట్ లా వస్తుంది అనమాట బోర్డర్స్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ, చాలా బ్యూటిఫుల్ సారీ, చాలా చాలా బాగుంది. ఇదిగోండి ఓకే, ఇలా ఉంటుంది సారీ. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ. రెడ్, డార్క్ రెడ్, లైట్ రెడ్ కాంబినేషన్. ఇలా ఫ్లవర్ బంచెస్ తో ఉంటుంది, అది కూడా బ్లూ షేడ్, రమా గ్రీన్ షేడ్, ఆరెంజ్ షేడ్ లో చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్. ఫ్లవర్ బంచెస్ అయితే బ్యూటిఫుల్ గా వచ్చినాయి చూడండి. దీనికి కొంగు అనేది రన్నింగ్ కొంగు వచ్చినట్టుంది, లేదండి కొంగు వచ్చింది. ఇదిగోండి కొంగులో ఇలా డిఫరెంట్, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ సారీ మొత్తం మీకు ఇదే కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట. ఇలానే ఉంటుంది, చాలా చాలా బాగుంది సారీ. రెడ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి, బాగుంది సారీ అయితే. ఇదిగోండి బ్యూటిఫుల్ సారీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది జార్జెటే, బట్ షిఫాన్, లైట్ షిఫాన్, షిఫాన్ కూడా కాదు, బ్రాసో మిక్స్ అయింది. బ్రాసో మిక్స్డ్ వచ్చింది అనమాట. కొంచెం డిజైన్ బ్రాసో లా ఉంటుంది. కంప్లీట్ గా సారీ వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి ఇలా ఉంటుంది. ఎల్లో, మస్టర్డ్ ఎల్లో షేడ్. ఇదిగోండి టాజల్స్ వచ్చినాయి సారీకి. ఇది వచ్చేటికి కొంగు పార్ట్, కొంగులో ఇలా వస్తుంది అనమాట. అండ్ కంప్లీట్ గా సారీ వచ్చేటప్పటికి మీకు ఇలా ఉంటుంది సారీ, ఇలా ఉంటుంది సారీ. చాలా బాగుంది. టూ సైడ్స్ మీకు బోర్డర్స్ వచ్చేటప్పటికి ఇలా బోర్డర్స్ వస్తాయి. అండ్ మీకు ఫ్లవర్ డిజైన్ తో రన్ అవుతుంది అనమాట. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది, లీఫ్ ప్యాటర్న్ వస్తుంది. అండ్ సారీ మధ్యలో చూసుకుంటే మీకు ఇలా బ్రాసో లైన్స్ వచ్చినాయండి. సారీ మొత్తం ఇట్లా బ్రాసో లైన్స్ వచ్చినాయి. ఇదిగోండి బ్రాసో లైన్స్ వచ్చినాయి. బ్రాసో సారీ అని చెప్పాను కదా, జార్జెట్ లోనే బ్రాసో సారీ, ఇది బ్రాసో మిక్స్డ్ వచ్చింది. చాలా బాగుంది సారీ ఇది కూడా. ప్రతి సారీ యూనిక్ గా ఉందండి. ఈసారి వచ్చిన ప్రతి చీర కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లైట్ సపోటా కలర్, మీకు ఇది షిఫాన్ మిక్స్డ్ జార్జెట్. చాలా మంది ఏం చేస్తున్నారంటే మ్యూట్ లో పెట్టి వీడియోస్ చూస్తున్నారు అనమాట. సో నేను ఫ్యాబ్రిక్ ఏం చెప్తున్నాను, ఒకవేళ మిస్టేక్ వస్తే ఎక్కడ వచ్చిందని చెప్తున్నాను అనేది అర్థం కావట్లేదు. తర్వాత మళ్ళీ డెలివరీ అయినాక లేకపోతే ఇంకేదన్నా క్వశ్చన్ అడిగేటప్పుడు మేడం ఇది జార్జెట్ మిక్సా, షిఫాన్ మిక్సా అని అడుగుతున్నారు. సో స్కిప్ కొట్టకుండా చూడడానికి ట్రై చేయండి. ఇది వచ్చేటప్పటికి కొంగు పాట, చాలా బ్యూటిఫుల్ ఉంది సారీ. సపోటా కలర్ ఇది. అండ్ మీకు దీనిలో హైలైట్ ఏంటి అంటే బార్డర్ మీకు సాటిన్ బోర్డర్ స్టైల్ వచ్చింది అనమాట. చూడండి సాటిన్ బోర్డర్ లో వచ్చింది. సో నేను రివర్స్ చూపించాను సారీ. ఓకే, సాటిన్ బోర్డర్ లో వచ్చింది సారీ. ఇదిగోండి గోల్డ్ కలర్ సాటిన్ బోర్డర్, మళ్ళీ ఇక్కడ గోల్డ్ కలర్ జరీ లైన్, గోల్డ్ కలర్ లో సాటిన్ బోర్డర్ వచ్చింది అనమాట. అండ్ సిల్వర్ జరీ లైన్, గోల్డ్ జరీ లైన్ వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఫారెన్ అండ్ ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. ఓకే, దీనికి కొంగు కూడా వచ్చింది. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే అవకాడో మీద వచ్చే కలర్ అండి ఇది. అవకాడో పైన కలర్ ఉంటది కదా, ఒక డార్క్ పాకుడు కలర్ అంటారు కదా, పాకుడు, ఆ కలర్, ఆ షేడ్. ఓకే, డార్క్, వెరీ డార్క్ షేడ్ ఇలా ఉంది కలర్ కాంబినేషన్. అండ్ శారీలో మీకు అక్కడక్కడ ఇలా డిజైన్ రన్ అవుతుంది అనమాట. ఇలా ఇలా డిజైన్ రన్ అవుతుంది. ఇదిగోండి దీనికి కూడా కొంగు అనేది రాలేదు మేడం, నో కొంగు. ఓకే, సేమ్ కలరే ఇప్పుడు చూపించిన దానిలో సేమ్ కలర్, కానీ డిజైన్ మారుతుంది, కలర్ కాంబినేషన్ కూడా మారుతుంది అనమాట. బేస్ కలర్ అయితే సేమ్ కలర్ అదే ఇది. అండ్ మీకు ఈ శారీలో ఏంటంటే ఇలా బార్డర్ ఒక టైప్ ఆఫ్ బార్డర్ వచ్చింది అనమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి మిస్టేక్, ఇది ఎక్కడికి వస్తుందో తెలియదు నాకు, నేను చెక్ చేస్తాను. సో ఇది
కట్టు చెంగులోకి వచ్చిందండి. ఇదిగోండి. ఇది ఉంది కదా, ఇది కట్టు చెంగు. ఇక్కడ వచ్చింది చూడండి మిస్టేక్. ఇదిగోండి ఇక్కడ. అంటే ఇక్కడ లేస్ ఏదైతే వచ్చిందో అది రాలేదు. సో ఇక్కడ మీరు జిగ్జాగ్ చేపించుకుంటే సరిపోతుంది. సో అలా వచ్చిందనమాట. ఇది కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది. సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. 10 రూపీస్ లెస్ చేస్తాను. ఓకేనా? ఇదిగోండి. ఇది వచ్చేటప్పటికి కొంగు. కొంగు మీకు సి టైప్ కొంగు వస్తుంది. ఇలా ఉంటుంది సారీ. ఇలా. ఓకే. నెక్స్ట్ కలర్ కాంబినేషన్. మేడం నేను మిస్టేక్స్ రావు లేకపోతే మిస్ప్రింట్స్ రావని నేను చెప్పట్లేను. ఎందుకంటే కొత్త వెండర్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ వచ్చినా మిస్టేక్స్ అయితే ఉండొచ్చు. అది నేను చెక్ చేసేటప్పుడు కనపడితే నేను చెప్తున్నాను. చెక్ అంటే నాకు కనిపించకపోతే మాత్రం ఇంకోసారి క్రాస్ చెక్ చేసి చెప్తాను. ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది మీకు. శారీ ఏంటి అంటే ఇదిగోండి, మీకు కింద బార్డర్ ఏదైతే ఉందో ఇది మీకు పళ్ళు దగ్గర వస్తుంది. ఇక్కడ మీకు థ్రెడ్ వర్క్ వచ్చిందండి, ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు సీక్వెన్స్ వర్క్ తో ఇట్లా వస్తుంది అనమాట. కంప్లీట్ గా శారీ కూడా మీకు అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ తో వచ్చింది చూడండి. సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట. శారీ ఇలా ఉంటుంది. శారీ బాగుంది శారీ. ఓకే. ఇదిగోండి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట శారీ మొత్తం. ఇక మిగతా హాఫ్ అయితే వైట్ షేడ్ మీకు అక్కడక్కడ ఇలా సీక్వెన్స్ వర్క్ తో వస్తుంది అనమాట. సో డెలివరీ ఛార్జెస్ గురించి నేనేం చేయలేనండి. నేను తగ్గించగలిగేది అయితే తగ్గించేదాన్ని. బట్ డెలివరీ ఛార్జెస్ కొంచెం పెరిగినాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఇవ్వగలిగిన రోజులు ఇచ్చాను. 2 అబోవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో. బట్ ఇప్పుడు ఏంటి అంటే డెలివరీ ఛార్జెస్ పెరగడం వల్ల కొంచెం నాకు కూడా ఇబ్బంది అవుతుంది. సో 2 సారీస్ తీసుకుంటే 80 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది. అదే కనుక 4 సారీస్ తీసుకున్నారంటే 150 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది. 4 కంటే అబోవ్ 5 కంటే ఇంకెన్ని తీసుకున్నా నేనైతే ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఇవ్వగలుగుతాను. ఓకేనా? అండ్ గ్రీన్ కలర్ షేడ్ అండ్ పింక్ కలర్. ఓకే. ఇది బ్రాసో స్టైల్ వచ్చింది అనమాట. ఇవి సాటిన్ బ్రాసో లైన్స్. ఇవన్నీ సాటిన్ బ్రాసో లైన్స్ వచ్చినాయి. కంప్లీట్ గా శారీ మొత్తం మీకు ఇలానే ఉంటుంది. బ్రాసో లైన్స్ రన్ అవుతాయి అనమాట. చిల్క పచ్చ గ్రీన్ కి పింక్ కలర్ బార్డర్. ఓకే. అక్కడక్కడ మీకు షిబోరి ప్రింట్ లాగా కూడా వస్తాయి. హలో, ఇట్లా. నెక్స్ట్ బ్లాక్ అండి. ఇది బ్లాక్ మీద రెడ్ చెక్స్ ప్యాటర్న్. ఇది కూడా కొంచెం డిఫరెంట్ స్టైలే. ఇదిగోండి. ఇది వచ్చేటికి కొంగు బ్యాట్. కొంగు ఏంటంటే మీకు హాఫ్ అండ్ హాఫ్ లా వచ్చింది అనమాట. చూడండి, ఇక్కడ కొంగు వచ్చింది, మధ్యలో మళ్ళీ చెక్స్ ప్యాటర్న్, మళ్ళీ కొంగు అట్లా డిజైన్ రన్ అవుతుంది అనమాట. కొంచెం డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది. ప్యూర్ జార్జెట్ ఇదైతే. చెక్స్ ప్యాటర్న్ చాలా బాగుంది సార్. బ్లాక్ అండ్ రెడ్ షేడ్ చూడండి, ఇలా ఉంటుంది సార్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి సీ గ్రీన్, స్కై బ్లూ షేడ్, మంచి వైట్ షేడ్, ఇలా మిక్స్డ్ లో వచ్చింది కలర్ కాంబినేషన్. డీసెంట్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. ఇది కలర్ బాగుంది, డిజైన్ బాగుంది. చూడండి చాలా డీసెంట్ గా ఉంది కదా. ఫ్రాక్ పర్పస్ కూడా చాలా బాగుంటది. ఇదిగోండి. కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి ఇదే కలర్ కాంబినేషన్. కింద అయితే ఫ్లవర్ డిజైన్ ఉంటుంది, బట్ పైన వచ్చేటప్పటికి ఇలా మొత్తం వైట్ లో వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్. చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్. ఓకే, చాలా బాగుంది సారీ. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్ లో ఈ సారీ వచ్చింది, మళ్ళీ వచ్చింది. అప్పుడు ఎవరైతే అడిగారో వాళ్ళ కోసం మళ్ళీ కావాలంటే బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ సారీ ఇది వచ్చింది. ఇందులో కలర్స్ రాలేదు, బట్ ఈ సారీ అయితే సింగిల్ కలర్ వచ్చింది. ఇదిగోండి, బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ. చాలా చాలా బాగుంది సారీ. మొత్తం సారీ మొత్తం ఇలానే ఉంటుంది అనమాట. మీకు ఏంటి అంటే లైట్ స్కై బ్లూ షేడ్ పైన మీకు ఒక టైప్ లైట్ నావీ బ్లూ షేడ్ లో ఫ్లవర్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది అనమాట. ప్యూర్ ఒరిజినల్ జార్జెట్స్ ఇవన్నీ. ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ లో ఉందన్నమాట ఈ శారీ వచ్చేటప్పటికి. మీకు బేస్ అంతా ఇలా లైట్ కలర్ బేస్ ఉంటుంది. శారీ అయితే చాలా ప్యూర్ క్వాలిటీ ఉంది, జార్జెట్ ఉంది.
నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి మీకు చీజ్ కలర్ ఉంటుంది. ఇది హాఫ్ వైట్ అనుకోండి, చీజ్ కలర్ అనుకోండి, లేకపోతే ఇంకా లైట్, చాలా లైట్ అంటే లైట్ ఎల్లో షేడ్ అనుకోండి. ఆ షేడ్లో ఉందన్నమాట శారీ వచ్చేటప్పటికి. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే కలర్స్ అనేవి మీకు కొంచెం అటు ఇటు కనిపిస్తాయి కదా. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంచెం మీకు గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది కంప్లీట్గా మీకు. శారీలో ఈ పెన్సిల్ ఆర్ట్లా వస్తుందన్నమాట. చూడండి ఇలా డిఫరెంట్గా ఉంది. ఇలా బ్లాక్ కలర్ డిజైన్తో రన్ అవుతుందన్నమాట. ఇవి క్యాండిల్స్ డిజైన్ అనుకుంటా, డిఫరెంట్గా వచ్చింది షేడ్ అయితే. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఆరెంజ్ పైన మీకు రమా గ్రీన్ షేడ్లో వస్తుందన్నమాట శారీ. అండ్ శారీలో హైలైట్ ఏంటి అంటే లేస్ బార్డర్ వచ్చిందండి. శారీ కూడా చాలా బాగుంది. కలర్ డార్క్ ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా బాగుంది శారీ. మంచి డార్క్ షేడ్, ఇది ఆరెంజ్ అండి, డార్క్ ఆరెంజ్ షేడ్, రెడ్ కాదు ఇది ఆరెంజ్ షేడ్. ఓకే, ఇలా మీకు లేస్ బార్డర్ రన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసేది ఇది కొంగు పార్ట్ అనమాట. కొంగు పార్ట్ ఇలా ఉంటుంది మీకు, ఫ్లవర్ డిజైన్తో రన్ అవుతుంది అనమాట. సో ఇదిగోండి బార్డర్ అయితే ఇలా రమా గ్రీన్ షేడ్లో బార్డర్ వస్తుంది. ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది మీకు. ఓపెన్ చేస్తాను ఒక నిమిషం. కంప్లీట్గా శారీ వచ్చేటప్పటికి మీకు ఇలా ఈ డిజైన్తో రన్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా ఉంటుంది. 2 సైడ్స్ బార్డర్ అయితే మీకు లేస్ బార్డర్తో రన్ అవుతుంది. ప్యూర్ జార్జెట్ ఉందండి, ఇది ప్యూర్ జార్జెట్ ఉంది. ఓకే, నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి మీకు సీ గ్రీన్లో ఉంది. సీ గ్రీన్ షేడ్ ఇలా ఉంటుంది. ఈ శారీ ఏంటి అంటే ఫ్రాక్ పర్పస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే దీనికి కొంగు లేదు, బార్డర్స్ కూడా లేవు. మొత్తం క్లాత్ వచ్చిందనమాట, మొత్తం ప్లెయిన్ వచ్చింది. మొత్తం ఇదే రన్నింగ్ ఉంటుంది అనమాట. శారీ మొత్తం ఒకటే డిజైన్ ఉంటుంది. సో పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్తో రన్ అవుతుంది అనమాట. రోజ్ ప్యాటర్న్ డిజైన్తో రన్ అవుతుంది. సీ గ్రీన్ షేడ్ బేస్ వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది శారీ. సో మీకు ఫ్రాక్ పర్పస్ కావాలి అన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ క్రాప్ టాప్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి ఇది. మెయిన్ ఏంటంటే బొటిక్ వాళ్ళు ఇది చూడగానే నాకు తెలిసి బుక్ చేసుకుంటారు. సో బొటిక్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు నాకు కస్టమర్స్. సో ఫాస్ట్గానే బుక్ చేసుకుంటారు. సో చూడగానే మీరు కూడా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్టాక్ నా దగ్గర ఆగట్లేదు. సో చాలా డేస్ తర్వాత రీస్టాక్ చేయించాను కాబట్టి ఆబ్వియస్లీ చాలా ఫాస్ట్గానే బుక్ చేసుకుంటారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది పెసర గ్రీన్ కలర్ అండి. పెసర గ్రీన్ షేడ్, ఆకుపచ్చ పెసర గ్రీన్ షేడ్ ఆ కలర్లో ఉందన్నమాట. కంప్లీట్గా మీరు శారీ చూసుకున్నారు అంటే ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా డిజైన్ రన్ అవుతుంది. అలాగే మీకు బోర్డర్స్ అండి, ఈ బోర్డర్స్ వచ్చేటప్పటికి గోటాపట్టి వచ్చిందనమాట. గోటాపట్టి డిజైన్ మీద మీకు స్టోన్ వర్క్ వచ్చింది. ఇదిగోండి ఇలా స్టోన్ వర్క్ వచ్చింది. మీకు ఇది పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా మీకు సీ టైప్ పళ్ళు వస్తుంది అనమాట. అండ్ బోర్డర్స్ వచ్చేటప్పటికి మీకు ఇలా గోటాపట్టి బోర్డర్స్ వస్తాయి. కంప్లీట్గా శారీ అయితే ఇలా ఉంటుంది. స్టోన్ వర్క్తో వస్తుంది గోటాపట్టి కూడా. నెక్స్ట్ కలర్ ఇది హాఫ్ శారీ టైప్ వచ్చిందండి. లాస్ట్లో చూపిద్దామని ఆపాను. బట్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్. ఇది బ్రాండెడ్ శారీ వచ్చింది. హాఫ్ అండ్ హాఫ్లో వచ్చిందనమాట. ఇది మీకు ప్రిల్స్ దగ్గర వస్తుంది ఈ షేడ్. ఇలా ఇదైతే మీకు మనం కుచ్చులు పెట్టుకుంటాం కదా, ఆ కుచ్చుల దగ్గర వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మీకు కొంగు అనమాట. కంప్లీట్గా కొంగు అనేది వస్తుంది అనమాట. అసలు ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి. నెక్స్ట్ లెవెల్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇది బ్రాండెడ్ ఐటమ్ వచ్చింది. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు అటాచ్ అయ్యి వచ్చిందనమాట. ఓకే, క్లాత్ అనేది అటాచ్ అయ్యి వచ్చింది. ఇలా వచ్చింది, రావడమే ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. చెప్పాను కదా, ఇది వచ్చేటప్పటికి మీకు కంప్లీట్గా బ్రాండెడ్ శారీ వచ్చిందనమాట. హాఫ్ అండ్ హాఫ్ షేడ్, లంగా ఓణి టైప్లో కావాలి అని అడుగుతారు కదా, వాళ్ళ కోసం అనమాట. ఇలా ఉంటుంది శారీ. చాలా బాగుంది. ఇదిగోండి బ్రాండెడ్ శారీ వచ్చింది. సో ఇవి చాలా తక్కువ వస్తాయి, బట్ వచ్చింది అంటే మాత్రం ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ ఉంటుంది. సో చూడగానే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు ఈ శారీ విషయంలో పర్టికులర్గా. ఇదిగోండి ఇది బ్రాండెడ్ శారీ ఉంది ఇలా. ఇది లాస్ట్ శారీ అండి. ఈ శారీతో శారీస్ అన్నీ అయిపోయినాయి. సో ఏం చేయాలో తెలుసు కదా, శారీ నచ్చిందంటే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ పైన కనపడే నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. వెళ్తూ లైక్ కొట్టేసేయండి.